వెల్కమ్ టు తెలుగు మిర్రర్. ఇంట్లో దొంగని ఈశ్వడైన పట్టలేరంటారు. అది పాత సామెత. పోలీసులోకి రంగం దిగితే ఎలాంటి దొంగైనా ఇలా పోలీసులకి చిక్కాల్సిందే. సో, ఇదే అంశానికి సంబంధించి రీసెంట్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం వీరసాగరం గ్రామంలో జరిగినటువంటి ఒక దొంగతనం. ఇంట్లో మనిషే దొంగగా మారి కుటుంబ సభ్యుల యొక్క బంగారాన్ని, డబ్బుని ఉడాయించేయాలని చూసింది. సో, దాన్నైతే మాత్రం పోలీసులు పసిగట్టేసి అసలు వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసారు. వీరసాగరం ప్రాంతానికి చెందినటువంటి సుజాత, అదేవిధంగా శంకర్రావు ఇద్దరు దంపతులు కూడా వ్యవసాయ పనుల నిమిత్తం పొలంలోకి వెళ్ళిపోయారు. ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు అన్నీ మాయమైపోయాయి. పోలీసులకి ఫిర్యాదు చేశారు. మా ఇంట్లో దొంగతనం జరిగిందని. అయితే దొంగతనం చేసింది ఎవరా అనే అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదేమైనా బయట నుండి వ్యక్తులు చేసిన పనా? లేదంటే మీకు ఇంట్లో ఎవరితోటైనా తగాదాలు ఉన్నాయని అనే కోణంలో కూడా పోలీసులైతే మాత్రం వీరిని ప్రశ్నించారు. కొన్నాళ్ళ క్రిందట నా భార్య యొక్క బంగారం నా కూతురైనటువంటి సుజాతకి ఇచ్చాము. ఇదే బంగారాన్ని తనకు కూడా ఇమ్మని ఎవరైతే వసంత అని నా కోడలుందో, నా కోడలు చాలా సార్లు గొడవ పడింది. ఎన్ని సార్లు పెద్ద మనుషుల దగ్గర పెట్టినా తనైతే మాత్రం వినడానికి కూడా ఇష్టపడలేదు. ఎలా అయినా సరే ఆ బంగారంలో వాటా కావాలనేసని తగాదా పడేది. సో, మాకైతే మాత్రం ఇంతకు మించి ఇంకే తగులు లేవు అంటూ చిరంజీవి ఎవరైతే సుజాత యొక్క తండ్రున్నారో పోలీసులకి వివరించారు. సో, పోలీసుల స్టైల్ తెలిసిందే గదా! తమ యొక్క స్టైల్‌లో మొత్తం విచారణ చేపట్టేసరికి ఎవరైతే బంగారాన్ని దొంగిలించినటువంటి వసంత అనే మహిళ ఉందో ఒప్పుకుంది. యెస్. మా వదిన ఇంట్లో బంగారాన్ని కన్నం వేయడానికి నేనే వెళ్ళాను. ఎలా ఎలా తెలిసిందంటే పోలీసులకి అక్కడ విరిగిపోయినటువంటి గాజులు, మాస్కు అన్నీ కూడా పోలీసులు కంటపట్టాయి. కొన్ని క్లూస్ ఆధారంగా ఈ గాజులు, ఈ మాస్క్ ఎవరిదంటూ కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు. సో, అప్పుడైతే మాత్రం వసంతవే ఇవన్నీ కూడా అని తేలాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత వసంతని విచారణ ప్రారంభించిన తర్వాత బంగారం మొత్తం సుజాతకి ఇచ్చేసింది. నాకు రావాల్సిన వాటా ఎవరు కూడా ఇవ్వలేదు. నేనెందుకు వదులుకోవాలి? మర్యాదగా అడిగితే నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి ఇలా దొంగతనం చేయడానికి నేను ముందుకు వెళ్ళానంటూ కూడా చాలా గర్వంగా సమాధానం చెప్పింది. అయితే ఇంట్లో మనిషి దొంగగా మారి ఇంట్లో మనుషులకి కన్నం వేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని గ్రామస్తులు కూడా వాపోతున్నారు. ఏదైనా కష్టం, సుఖం ఉంటే లీగల్‌గా గానీ, లేదంటే పోలీసుల ద్వారా గానీ, పెద్ద మనుషుల ద్వారా గానీ చక్కదిద్దుకోవాలి గానీ, ఇలా దొంగ అని ముద్ర పడిన వసంత్‌ని రేపొద్దున ఫ్యూచర్‌లో ఎక్కడ ఏ దొంగతనం జరిగినా నీ మీదే అనుమానం వచ్చేలా నీ జీవితంలో ఒక చెరగరాని మచ్చగా నిలుపుకున్నావంటూ దూషించడం కూడా ప్రారంభించారు. సో, ఏదైతేనేం ఒక్కసారి దొంగతనం చేసినా, 10 సార్లు దొంగతనం చేసినా దొంగని దొంగనే అంటారు. పాపం ఆ విషయము గ్రహించలేనటువంటి వసంత దొంగగా మారి పోలీసుల చేతికి చిక్కింది. సో, ఇదే అంశానికి సంబంధించి శ్రీనివాసరావు గారు ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే వినేద్దాం. లోని బాడంగి మండలంలోని వీరసాగరం అనే విలేజ్ ఉన్నది. ఆ విలేజ్లోని నిన్న 3:00కి ఒక కంప్లైంట్ వచ్చిందండి. జర్జన సుజాత అలియాస్ సూరమ్మ అని చెప్పేసి ఒక ఫ్యామిలీ ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇద్దరు పిల్లలు ఉంటున్నారు, స్మాల్ కిడ్స్. వాళ్ళు నిన్న ఉదయం వాళ్ళ తాలూకా పొలం పనికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం 8 గంటలకి పొలం పనికి వెళ్ళిపోయి మధ్యాహ్నం 1 గంటకి వచ్చారు. ఊర్లోనే పొలం పని చేసుకుని వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా బాడంగి ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి ఆవిడ ఏంటంటే ఆవిడ తాలూకా వస్తువులు కొన్ని బంగారు వస్తువులు ఆ తాలూకా మామగారు వాళ్ళ కూతురికి ఇచ్చారని ఆ కోపంతో ఇంట్లో ఏంటంటే అఫెన్స్ చేశారు. అఫెన్స్ చేసిన దాని మీద మేము బాడంగి ఎస్ఐ గారు టీము ఈరోజు 11:00కి విజయరాంపురం విలేజ్ జంక్షన్ వద్ద అక్యూజ్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత క్వశ్చన్ చేస్తే ఆవిడ దగ్గర ఉన్న కస్టడీలో ఉన్న గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరిగింది. మనకి నిన్న కంప్లైంట్ ఇచ్చినప్పుడు సుమారు 6 తులాలు అని ఇచ్చారు. ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే పోయిందో అదంతా పట్టుకున్నాము. ఇది వెయింగ్ వేస్తే అప్రాక్సిమేట్లీ 8.14 గ్రామ్స్ వచ్చింది, తులాస్ గోల్డ్ వచ్చింది, 8 తులాల గోల్డ్. ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. వితిన్ 24 అవర్స్లో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు కేసు నమోదు చేసాము. ఉదయం 11 గంటలలోపు ఎవిడెన్స్తో పాటు అదర్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈరోజు మార్నింగ్ 11:00కి మరడ వసంత అని చెప్పేసి విజయరాంపురం విలేజ్ ఆమె దొంగతనం చేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో 11:00కి విజయరాంపురం జంక్షన్లోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆవిడ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎవరైతే నేరం చేశారో నిందితురాలు ఆమె కంప్లైనెంట్కి వరుసకి ఆడపడుచు అవుతారు.
కంప్లైంట్ తాలూకా బ్రదర్ తాలూకా వైఫ్ ఆవిడ. వాళ్ళకి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, చిన్న చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ విషయంలోనే. దాని మీద ఆవిడ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇంట్లోకి వెనక నుంచి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న వస్తువులు దొంగతనం చేశారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత, అరెస్ట్ చేసిన తర్వాత, ప్రాపర్టీ రికవరీ చేసిన తర్వాత వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఐటమ్స్ అన్ని ఈక్వల్ సేమ్ సరిపోయింది. వెయింగ్ వచ్చేసి 6 తులాస్ అని ఇచ్చారు. అవి 8.8 తులాలు వెయిట్ ఉన్నది. రికవరీ చేసి ఆవిడని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇమీడియట్గా వితిన్ 24 అవర్స్లో కేసుని డిటెక్ట్ చేసి ప్రాపర్టీ రికవరీ చేసినందుకు బాడంగి ఉమెన్ ఎస్ఐ గారు సూర్యకుమారి గారికి, సిబ్బందికి కూడా డిఎస్పీ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ.